అంతర్జాతీయ నకిలీ వీసా గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు. నకిలీ పాస్పోర్ట్, వీసాలతో ముఠా సభ్యులు మానవ అక్రమ రవాణా చేస్తున్నారు. మానవ అక్రమ రవాణా కేసులో 17 మంది అరెస్ట్ అయ్యారు. దీనిపై సైబరాబాద్ సిపి సజ్జనార్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈ పీసీసీ ఇష్యూ చేసేవాడు, అన్ఎథరైజ్డ్లీ ఇష్యూ చేసేవాడు, ఫేక్ అడ్రసెస్. ఇప్పుడు ఆయన నేటివ్ ఆఫ్ కడప అయితే ఈయన ఇక్కడ వచ్చి మనము చెవిళ్ళలో ఉంటారని చెప్పి ఫేక్ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అన్ఎథరైజ్డ్లీ ఆయనకు లేదు, ఆయన పని ఆయనకు సంబంధం లేదు. బట్ వేరే వాళ్ళు ఇచ్చిన పనిని ఈయన సాయంత్రం అది ఆ డొంగలు వాడుకొని ఆయన యూజ్ చేసేవాడు. సో ఆయనను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా 2 రకాల ఇది ఉంటావు మనకు పంపించడంలో. ఎంప్లాయ్మెంట్ వీసా పైన బయటకు వెళ్తుంటారు కువైట్కు. వెళ్ళినప్పుడంతా వాళ్ళకు కంపల్సరీ ఒక ఎంప్లాయ్మెంట్ వీసా ఉండాలి, వాళ్ళకు 6 months పాస్పోర్ట్ వ్యాలిడిటీ ఉండాలి, 6 months పాస్పోర్ట్ వ్యాలిడిటీ ఉండాలి, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఉండాలి, హెల్త్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలి వాళ్ళ దగ్గర. ప్లస్ అదేవిధంగా ఈ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఉండాలి. ఎవరు ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ నుంచి పిఓఈ అని సర్టిఫికేట్ అంటారు. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక సర్టిఫికేట్ తీసుకుని వీళ్ళు వెళ్ళాలి, ఎప్పుడాದರೂ ఎంప్లాయ్మెంట్ వెళ్ళాలంటే. సో బేసిక్లీ వెళ్ళాలంటే మనకు వాళ్ళకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే ఈ ఒక ముఠా ద్వారా వెళ్ళిన వాళ్ళకు ఎటువంటి భద్రత లేదు, ఎటువంటి సెక్యూరిటీ లేదు, ప్రభుత్వ దగ్గర కూడా వాళ్ళకు ఏం రికార్డ్స్ లేదు. అక్కడ ఏమాత్రం వాళ్ళకి నష్టం జరిగినా, అక్కడ ఏమాత్రం ఆరోగ్య సమస్య వచ్చినా, వాళ్ళ భద్రత సమస్య వచ్చినా వాళ్ళకు ఎటువంటి హక్కు ఉండదు. వాళ్ళు ఆల్మోస్ట్ దిల్ వర్క్ లైక్ ఏ స్లేవ్స్. అంటే వాళ్ళకు ఎటువంటి ఆధారం ఉండదు, ఎటువంటి వాళ్ళకు భద్రత ఉండదు. సో ఇట్లా చాలా మంది, మనకు తెలిసిన లక్షల్లో మంది కువైట్కి వెళ్ళిపోయినారు, లక్షల మంది పోయినారు. అందుకు చాలా చోట్ల చాలా మంది కూడా సమస్యలు అవుతున్నాయి. ఎందుకంటే బికాస్ దే హావ్ నాట్ ఫాలోడ్ ది రెగ్యులర్ రూట్. కాకుండా ఇల్లీగల్ ద్వారా పోవడం వల్ల వాళ్ళు చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారు. అదేవిధంగా పాస్పోర్ట్కి చూస్తే 2 రకాలు ఉన్నాం. ఈ ఈసీఆర్ అంటే ఎమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ అని చెప్పి ఒక పాస్పోర్ట్ ఇస్తారు. అంటే దాదాపు 18 కంట్రీస్కు మనకు ఎటువంటి చెక్ ఉండాలి అక్కడ పోయినప్పుడు. అంటే బిలో 10 స్టాండర్డ్ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ ఒక చెక్ కావాలి, వాళ్ళు ఎమిగ్రేషన్ చెక్ కావాలి. సో అది ముఖ్యంగా మన మెయిన్లీ గల్ఫ్ కంట్రీస్లో థాయిలాండ్, మలేషియాలో ఉన్నాం, సుడాను, ఈ కంట్రీస్ పోయినప్పుడు బిలో 10 స్టాండర్డ్ ఉంటే వాళ్ళందరూ కూడా ఎమిగ్రేషన్ చెక్ కావాలి. సెకండ్ ఇదంటే ఈసీఎన్ఆర్, అది ఎవరికి చెక్ అవసరం లేదు, వాళ్ళు డైరెక్ట్లీ వెళ్ళిపోవచ్చు. ఇట్లా వీళ్ళు మెయిన్ ముట్టాది ఒక మోడస్ ఆపరేండి ఏమంటే ఈ ఒక ఎంప్లాయ్మెంట్ వీసా ఉంటుంది ఇక్కడ. ఇది వాళ్ళు అందరూ కూడా ఎంప్లాయ్మెంట్ వీసా తీసుకుంటారు. ఇది ఎంప్లాయ్మెంట్ వీసా వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఈ ఈ ఎంప్లాయ్మెంట్ వీసా, ఇది ఎంప్లాయ్మెంట్ వీసా వచ్చినప్పుడు ఇక్కడ ఏం చేస్తారు, ఒరిజినల్ ఎక్కడ ఉంది, ఇది ఒరిజినల్లో వాళ్ళకు 3 months ఉంటుంది, 3 months ఎంప్లాయ్మెంట్ వీసా ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ వీసా పోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఫోటోషాప్ ద్వారా ఇక్కడ వాళ్ళు ఈ 1 month అని చూపిస్తారు. 1 month అని చూపించుకొని అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఎంబసీ వాళ్ళు రిజిస్టర్డ్ ఏజెంట్స్ ఉన్నారు, దాదాపు 13 చాలా మంది ఉన్నారు. కొంతమంది మన పేరు వచ్చింది, వాళ్ళందరూ కూడా వాళ్ళకి వెళ్తారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు. అక్కడ ఎంబసీ దగ్గర పోయి ఇట్లా వెళ్తున్నాం అని చెప్పి ఒక సర్టిఫికేట్ తీసుకుంటారు. ఎంబసీ స్టాంప్ అయిపోతుంది పాస్పోర్ట్లో. వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళు అంతా ఈ పోవడానికి రెడీ చేసుకుంటారు. మళ్ళీ ఇట్లా పోవడానికి వాళ్ళు పోయే ముందంతా ఇది చూపిస్తారు. ఇది ఒక ఫేక్ వీసా చూపిస్తారు. ఇట్లా మనము టూరిస్ట్ పైన వెళ్తున్నాం అని చెప్పి ఇది చూపించిన తర్వాత లోపల వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత సో అదేవిధంగా వాళ్ళు ఒక పోయే ముందు మనము విజిట్ వీసా పోయినప్పుడు కూడా వాళ్ళు ఫేక్ రిటర్న్ టికెట్ చూపించాలి. అంటే మనం వాపస్ వస్తానని చెప్పి అక్కడ ఎయిర్లైన్స్ వాళ్ళకు, అక్కడ ఎంబసీ మన ఇమిగ్రేషన్ వాళ్ళకి చూపించాలి. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళే ఒక ఫ్లైట్ టికెట్ ఈ ఎయిర్లైన్ స్టాఫ్ ద్వారా ఒక ఫేక్ ఎయిర్లైన్స్ టికెట్ చూపిస్తారు. ఇట్లా మనం 1 monthలో వాపస్ వస్తానని చెప్పి వాళ్ళు చూపిస్తారు. సో అదేవిధంగా వాళ్ళు లోపల వెళ్ళినప్పుడు ఫేక్ వీసా మళ్ళీ అదేవిధంగా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఉన్న మన ఎంబసీలో స్టాంప్ అయిన వీసా పైన ఏం చేస్తారంటే వాళ్ళు స్మెల్గా ఒక ఇస్త్రీతోని ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తారు. వాళ్ళు బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా చేసేస్తే స్లోగా ఇది ఏం చేస్తారంటే ఇది మెల్లగా ఇది ఓపెన్ చేసేస్తారు. సో పోయే ముందు ఏం చేస్తారంటే లోపల పోయితే వాళ్ళు ఏం లేదు, ఇది ఓన్లీ ఇది టూరిస్ట్ వీసాకి వెళ్తారని చెప్పి చేస్తారు. ఇది బయట తీస్తారు. ఇట్లా వాళ్ళు బయట తీసుకెళ్లి వీళ్ళు ఏం చేస్తారంటే ఇది ప్లస్ ఇచ్చిన ఒరిజినల్
ఈ సర్టిఫికెట్ ని మనం ఇచ్చిన పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అందరు కూడా లోపల దాచుకుంటారు, వాళ్ళ హ్యాండ్ బ్యాగ్ లో లేదంటే వాళ్ళ అండర్ గార్మెంట్స్ లో పెట్టుకొని వాళ్ళు ఏదో యాజ్ ఇఫ్ దట్ దే ఆర్ గోయింగ్ ఫర్ టూరిస్ట్ వీసాగా వెళ్తున్నారని చెప్పి చూపిస్తారు. బట్ యాక్చువల్లీ వాళ్ళు పోయేది ఎంప్లాయ్మెంట్ వీసా కోసము. సో వీళ్ళు ఎప్పుడు వాళ్ళు ఎటువంటి ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ దగ్గర రిజిస్టర్ చేసుకోరు. ఎందుకంటే బేసిక్లీ అక్కడ ఏమైందంటే రిజిస్టర్ చేసుకోవాలంటే వాళ్ళు ఎవరు ఎంప్లాయర్ ఉన్నారో అక్కడ ఎవరి దగ్గర పని చేస్తారు అక్కడ వాళ్ళు ఇక్కడ దాదాపు 750 dinars కట్టాలి, అంటే దాదాపు 1.5 లక్ష రూపాయలు కట్టాలి వాళ్ళ భద్రత కోసము, మనం వాళ్ళ మెడికల్ ఎక్స్పెండిచర్ కోసం, ఇన్సూరెన్స్ కోసము. సో ఇది అంతా తప్పించడానికి ఈ ఒక ఇల్లీగల్ ద్వారా వెళ్ళిపోతే వాళ్ళు వెళ్ళిపోతారు. సో దట్ వాళ్ళ ఎంప్లాయర్ కి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఖర్చు ఉండదు, ఆయనకు 1,50,000 రూపీస్ సేవ్ అవుతుంది. సో ఇట్లా వీళ్ళు చాలా మంది లక్షల్లో ఈ మంది అంతా పంపడం జరిగింది.